మా ఆవిడ దేవియా? మరి స్వాతి? స్వాతి స్వాతి మా ఆఫీస్ పేరు. మీ ఆఫీస్ ఏముంది? మీ అబ్బాయి నడిపించే ఆఫీస్ అంటున్నారా శ్రీనివాస్ గారు? అయ్యయ్యో! ఇన్ని రోజులు చక్కగా వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకున్నారేమో చూడండి. అందరూ అందరూ వైఫ్సే పెట్టుకుంటారు హస్బెండ్ నేమ్స్. కానీ ఈయన ఎంత చక్కగా వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకున్నారు పక్కన అని అనుకున్నానే ఇన్ని రోజులు శ్రీనివాస్ గారు. హమ్మ హమ్మ హమ్మ! ఆఫీస్ నేమ్ పెట్టుకున్నారు పక్కన. అఫ్‌కోర్స్ శ్రీనివాస్ దేవి అంటే బాగుండదనా? దేవి శ్రీనివాస్ అంటే బాగుండదనా? ఆ! శ్రీనివాస్ గారు, నేనెంత అపార్థం చేసేసేసేసేసుకున్నాను శ్రీనివాస్ గారిని. లైఫ్ ఇచ్చిన ఆఫీసా? హుహు. అవునా? ఓకే. ఓకే. ఎనీవే దేవి గారు బాగున్నారా? శ్రీనివాస్ గారు, దేవి గారు బాగున్నారా? అబ్బాయిలు బాగున్నారా? మీ అబ్బాయిలు బాగున్నారా? ఇంకా లైవ్‌లో ఎవరో ఉన్నారు. హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివి కామెడీ అండి. చక్కగా ఫన్నీ వీడియోస్ ఉంటాయండి. వెళ్ళి చూడండి ఒకసారి. వెళ్ళి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో. ఓకే. ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాక చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దివి కామెడీ. ఆవిడ నా లైఫ్ పార్ట్నర్, స్వాతి నా బ్రతుకు పార్ట్నర్. వావ్! 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 వహ్! వాహ్! వహ్! వాహ్! శ్రీనివాస్‌జీ సూపర్ అండి. బావున్నారు అంటున్నారు శ్రీనివాస్ గారు. నైస్. నైస్ అండి. ఇంకా చెప్పండి. లైవ్‌లో ఉన్న వాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి. అలా హైడ్‌లో ఉంటే ఎలా ఏం ఉపయోగం చెప్పండి? హ్మ్. హైడ్‌లో ఉంటే చక్కగా మెసేజ్ చేశారనుకోండి, కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. చక్కగా మీ పేరు, మీ మెసేజెసు అన్నీ కూడా చదువుతాము కదా! ఎందుకు హైడ్‌లో ఉండడం అనవసరంగా కదండీ! హైడ్‌లో ఉండకుండా చక్కగా కన్వర్జేషన్ స్టార్ట్ చేసేయండి. హాయ్ అంటూ. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే విషయాలన్నీ పంచుకోండి. మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా చెప్పండి శ్రీనివాస్ గారు. ఇంకా ఏంటి సంగతులు? పలకరించారా మరి అందరినీ? జానకి సిస్‌ని, వెన్నెల సిస్‌ని అండ్ పుష్ప గారిని, పుష్ప సిస్‌ని.